ఏం సార్ ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడితే ఎట్లా? రేవంత్ రెడ్డి దేవుళ్ళ గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటే హిందువుల గురించో మాట్లాడతారు ఆయన. మిగతా క్రిస్టియన్ల గురించో లేకపోతే ముస్లింల గురించో మాట్లాడాడు. రేవంత్ రెడ్డి హిందూ దేవతలను హిందువులను కించపరచడం ద్వారా మిగతా మైనారిటీల మెప్పు పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. దాన్ని హిందువులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి ప్రయత్నం కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నము. కాంగ్రెస్ పార్టీ నీకు బీహార్ లో పోతే కూడా దేవుళ్ళని కించపరిచింది. సేమ్ కాంగ్రెస్ ది బీఆర్ఎస్ ది రెండు ఒకే రకం. మన కేసీఆర్ గారు ఏమన్నారు, కరీంనగర్ పోయి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు. ఈయనేమంటున్నాడు, దేవుళ్ళు పెళ్లి చేసుకుని అనుకో దేవుడు, ఇద్దరు పెండ్లాలు ఉన్న అనుకో దేవుడు అంటే దేవుళ్ళని అవమానపరుస్తా ఉన్నాడు. పెళ్లి చేసుకోలేదని చెప్పి ఆంజనేయ స్వామిని అవమానపరుస్తా ఉన్నాడు. ఇద్దరు పెండ్లాలని చెప్పి ఇతర దేవుళ్ళను అవమానపరుస్తున్నాడు. తింటారు తాగుతారు అని చెప్పి ఇట్లా నీచమైనటువంటి మనస్తత్వంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కాబట్టి హిందువులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీ మాటలు ఏ రకంగా ఉంటున్నాయి. ఇవి ఈ దేవీ దేవతలను ఆ దేవుళ్లను అభిమానించేటువంటి వేల కోట్లాది మంది ప్రజానీకాన్ని రేవంత్ రెడ్డి అవమానించింది. కాబట్టి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారు స్వామి ఖచ్చితంగా. ఇదేమి అంత ఈజీగా పోయే మాట కాదు. ఇది రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీది రెండు ఒకటే మాట కాబట్టి ఖచ్చితంగా ప్రజలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు.